అయితే ఫుల్ హ్యాపీనెస్ అనుకున్నాడు భర్త. కానీ అదే హ్యాపీనెస్ కాస్త సాడ్నెస్ గా మారితే ఎదురొచ్చే కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. ఆ టీ కప్ బయటపడే మా ఆయన ఎంగిలి. ఏంటి ఎలా తాగుతున్నావు? భర్త ఎంగిలి తాగితే మంచిది అంటారండి, అందుకే తాగుతున్నా. సుబ్బారావు నీకు ఇప్పుడు మొగుడేడు? సుబ్బారావు నా మొగుడేంటి? అది ఆడి తాగిన కప్పే అది. ఇప్పుడేంటి నా ఎంగిలి తాగను అంతేనా? ఇంకో కప్పు టీ పట్టరా. ఏంటో ఈ భార్యలకి భర్తలు అంటే పిచ్చండి. ఆ ఎంగిలి తాగాలి అంతే కదా నీకు? తాగు. ఎంగిల్ అన్నారు, మీ సాంగ్ అంతా ఇందులోనే. మన పెళ్లి రోజు వస్తుంది, నాకు గిఫ్ట్ ఏముంది మరి? గిఫ్ట్ కావాలా? కళ్ళు మూసుకో, ఓపెన్ యువర్ ఐస్. ఏంటండి మ్యాజిక్ చేస్తున్నారా? గిఫ్టే ఖర్చిపోయా నీకు. దేనికి? చెమటలు పడితే తుడుచుకో. అబ్బో అంత పెద్ద చెమటలు పట్టే పని మీరేం చేస్తారులే కానీ మీరే తుడుచుకో. మా నాన్న నన్ను చూద్దాం అనుకుంటున్నాడు, పుట్టింటికి వెళ్ళి వస్తా. ఎన్నిసార్లు చెప్పానే ఆ యదవ పేరు నాది ఎత్తొద్దు, వాడితో మాట్లాడొద్దు అని చెప్పానా? ఇంకోసారి ఆ ఇంటి గుమ్మం తొక్కామంటే చెప్పు తెగిపోతా నీకు. అంటే కట్నం డబ్బులు మిగిలిన 2 లక్షలు ఇస్తా అన్నట్టు తెద్దాం అనుకున్నా. సర్లేండి, అలాగైతే ఓకే అయితే పర్లేదు, ఇంటికి వెళ్ళు. గుమ్మం తొక్కొద్దా అన్న? గుమ్మం దాటిల్లు, తొక్కొద్దు. 2 లక్షలు ఇంపార్టెంట్ మనకి. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. జాగ్రత్తగా వేసుకోండి. సరే, కిటికీలు ముందే. మర్చిపోయాను, ఫ్రిడ్జ్ లో పప్పు పెట్టాను, నిమ్మకాయ పిండడం అని చింతపండు వేసా, పాడే. చూసుకుంటాను, బయలుదేరు. పొయ్యి ఆపండి. స్టవ్ కట్టడం మర్చిపోతాను. ఫాస్ట్ గా స్టవ్. అబ్బా, హలో సార్, అయిపోద్ది సార్. సరే సరే, ఈ ఆఫీస్ టెన్షన్ ఉంటారా బాబోయ్. ఏమండి, మల్లెపూలు తెచ్చాను. అబ్బా నాకు తలనొప్పి వస్తుంది ఇప్పుడు. ఆ దేవుడి పటానికి పెట్టండి. పెడతాను. తెలుసు నాకు మీ వల్ల కాదని, అందుకే దేవుడికి తెచ్చా. ఓకే. అబ్బా ఈ ఆఫీస్ టెన్షన్ ఉంటారా బాబోయ్, ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో. అరే దొరబాబు, సందీప్, సరే ఇంటి రండి రా. అబ్బాయిలు టెన్షన్ ఉంటే ఫ్రెండ్స్ అండి. ఈ పిల్లం ఫ్యామిలీ ఎవరు కాదు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఏంద్రా అంత డిప్రెషన్ ఉన్నావు? ఏ ఆఫీస్ టెన్షన్ రా. ఏంటి రమ్మ నా మాట అమ్మ ఎవడుతున్నా కానట్లేదు. ఎవడు ఎండి మాట అనట్లేదు, చైర్మన్ అనట్లేదు, ఆఖరి వాచ్మెన్ కూడా వినట్లేదురా. ఎందుకు అనట్లేదురా? అదే నేను ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం అడిగావు? జాబ్ అడుగుతున్నా వాళ్ళని. జాబ్ లేకుండా ఎందుకు డిప్రెషన్? మరి ఆఫీస్ టెన్షన్ ఉంటుంది కదా, రోజు ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నాను, ఏ జాబ్ రావట్లేదు, అదే ఆఫీస్ టెన్షన్ అంటే. ఇలాంటి టైంలోనే మంది వేస్తే టెన్షన్స్ అన్ని పోతాయి రా. ఉందా తీసుకో, సాగు. అరే మావిడికి ఇష్టం ఉండదురా. పర్లేదు, మావిడికి నచ్చదురా. అరే ఏం కదా, తాగరా. ఆవిడకి నచ్చదన్నా? నాకు నచ్చుతుంది, మావిడికి నచ్చదు అంతే. మందు ఒకటి ఉంటే సరిపోదురా, మొక్కు ఉండాలరా. 2 మొక్కలున్నాయి. ఏంటది? మేక మొక్కలు, చిన్న ఆటో పంచ్. ఇంకా డిప్రెషన్ తగ్గిందా? కొంచెం మంది అది బాగుంది, కొంచెం రిలాక్స్ ఉందా ఇప్పుడు. మందు ఉంది, చొక్క ఉంది. మావిడికి ఎలాంటి నచ్చరా? నీకు నచ్చుతాయి కదా. బావాలంటే అలాంటి ఉండాలి. నా మాట మనకు పెళ్లి అయిందిరా. అయితేనా రా, మీ ఆవిడ లేదుగా ఇక్కడ. మరి నీకు పెళ్లి అయింది కదా, తప్పు కదా. అరే మా ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు నాకు అదే. మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడల్లా నువ్వు అదే పనులు ఉంటావా? కావాలంటే రికార్డులు చెక్ చేసుకో. ఫోన్ చేయి. అబ్బా ఎందుకురా ఇప్పుడు? శాంతి, ఇంకో లొకేషన్ పెట్టు తొందరగా. మా ఓడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, కొంచెం చూడవా? నాకు అలాంటి వద్దు. చూసుకో, ఫస్ట్ ముందుకెళ్ళు. అది కదండి, ఫస్ట్ అందరు ఇలాగే అంటారు. మీరున్నారండి, మీ ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నాడు, మీరు వెళ్ళండి. ఎంజాయ్. మీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. చెప్పవే మ్యూజిక్ అయ్యు. ఏమండి ఏమండి, ఇంకేం కాలేదు కదండి. ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. అరే దొరా, ఒకసారి ఫాస్ట్ రూమ్ గారా. అయిపోయిందిరా. అవునా? సరే నువ్వు కాసేపు బయట. ఏమైందిరా, కదిలించలేదు? మంచి సాంగ్ అయితే తిప్పి 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 అలాగేసాను అంటారా? తిప్పి తీసేసావు. అలాగేగానే దాని గుండె అయిపోయిందిరా. దాన్ని చంపేసావు కదరా? చంపలేదురా.
ఆడియన్స్ అందరు చూసారా నిజంగా రా నాకు. నువ్వు ఎలాంటి వాడివని తెలిస్తే నేను పిలవపోదును కదరా దుర్మార్గుడు కూడా. ఏమండి ఆహా ట్రైన్ మిస్ అయిపోయింది. నేను అంత మిస్ అయిపోతే కష్టపడి మరి వెళ్ళానా? నడుచుకెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నడుచుకుని వెళ్ళిపోమంటారా? క్యాబ్ బుక్ చేసామని కదా. మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఎందుకని వచ్చేసాను. నాకు తెలుసు, నేను ఫ్రిడ్జ్ లో లేకుండా పప్పు మీరు ఉంది. ఏమీ చేయలేరు. ఆ. ఎవరండి? నా ఫ్రెండ్ దొరబాబు అని చెప్తున్నాడు ఇప్పుడు. వాడు లావడం నువ్వు లేరు అని చెప్పేసి బోర్ కొడతాను ఇంటికి డిన్నర్ పిలిచా అంతే. నేనున్నప్పుడు డిన్నర్ పిలిచింటే బాగుండేది. నువ్వు వెళ్ళిపోయింది గుర్తొచ్చింది. అవును, ఎప్పుడు దొరబాబు ఇంట్లో చూడలేదు ఇవ్వండి. ఆడింట్లో ఎక్కువ ఉండదు ఆవిడ, అందరి ఇంట్లో ఉండదు ఎక్కువ. అంటే ఆవిడకి చీటీ పాటలు ఉంటాయి కదా, కిట్టి పాటలు ఎక్కువ ఆర్గనైజ్ చేస్తుంటది. ఏమ్మా బాగున్నావా, హాయ్ చెప్పు. లోపలికి ఫ్రెష్ అవ్వు, ఓకేనా? ఏం ఫ్రెష్ గా వచ్చాను కదా. నేను ఫ్రెష్ గా లేను, ఫ్రెష్ వెళ్ళు. ఇది నెమ్మదిగా డెడ్ బాడీ తీసుకెళ్ళి కప్పిట్టిరా, తర్వాత చూసుకుందాం. సరేరా మా ఆవిడ వచ్చేసిందిరా. ఆవిడొచ్చిందా? చచ్చిపోయాను ఇప్పుడు. ఏంటి ఎలాగొచ్చావు? ఏమైందండి రావద్దా ఇంటికి? అది కాదే, ఏంటి సడన్ గా వచ్చావు? సరే గాని అదెవరు? అది మా ఫ్రెండ్ అలా ఆవిడే. మరి అది అది చిచ్చి అదే మాయరోగం ఇంట్లో చక్కని బెల్లం ఉండగా. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దొరబాబులు ఆవిడ ఇది కదా, ఈవిడ ఫస్ట్ వైఫ్ ఆవిడ. సిగ్గులేనదవా, ఆడు ముఖం చూసినప్పుడు అనుకున్నాను అందుకనే ఇంకో బాధపడి ఎక్కెక్కి ఏడుస్తుంది. ఎక్కేడుస్తుంది. సరే మీ మీద ఎక్కేడుస్తుంది ఏంటి? ఇప్పుడు మాట్లాడరా? ఈ రోజు మౌనవ్రతం. దొరబాబు గారు ఆరోగ్యం బాగుండాలని అసలు ఎవరితో మాట్లాడదు, ఏమీ తిందు. కనీసం కదిలి నన్నన్నా చూడాలి కదా. చూస్తుంది కానీ అడిపోయి చూడు నువ్వు. ఇదిగో ఇప్పుడు చూసింది అది. సరే నువ్వు వెళ్ళి నేను తొందరగా వస్తున్నా, గొడవ సెట్ చేసి రావాలి. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు పాడైపోతున్నావు. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. అబ్బో సిగ్గులేదు, మళ్ళా తగలడింది. ఎవరికి సిగ్గులేదు అందరికీ తెలుసు. అందమైన అమ్మాయిలు కనబడితే చాలు వచ్చేస్తుంటారు. చిచ్చి అందమైన అమ్మాయిలు కనబడితేనా? అబ్బాయిలు అంటున్నా. నన్ను అంటుందేంటి? ఇదిగో ఇలాంటి వాళ్ళు అందరినీ ఇంటికి పిలవడమేనా? నువ్వు వెళ్ళిపోమా, తర్వాత మనం వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ఎక్కువ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నావు ఏంటి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, నేను వస్తా పోతా. చూసారండి ఎంత వరకు ఇస్తుందో వస్తుందంటే అట్లా. వెళ్ళిపో అమ్మా, నువ్వు అలాంటి పెట్టుకో. వెళ్ళిపోవడం కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నీ పని అని తెలుస్తుంది. పోలీసులు చెప్తే నీ పరువే పోతే వెళ్ళి చెప్పుకో. చూసుకుందామా? నా పని ఎలా పోతుంది? చూసుకుందామా? అన్నని మాట్లాడి సిగ్గులేదురా సచ్చినోడా? నేనేం చేస్తా? చెక్కలాంటి పిల్ల, చిచ్చి చుక్కలాంటి పిల్ల ఉంది. దాన్ని ఎవరితోనే తీసుకొస్తావు? నా ఇంటి దాకా తీసుకొస్తావా? నా మొగుడు నీ వల్ల పాడైపోతున్నాడు రా. ఏడొద్దమ్మా, బాధపడుతుంది. మీ ఆయనతో నేను మాట్లాడుతున్నా. చెల్లమ్మకి ఇలా బాధపడతావు చెప్పు. ఎందుకు నువ్వు ఇది ఒక్కతేనా ఇంకా ఉన్నాయా? 4-5 ఉండే ఉంటాయి. మాట్లాడుకుంటేపు మాట్లాడుతురా. సరే కంగారు పడు. ఏం జరిగింది? ఈడున్నాడు చూడు, ఈడు ఎదవా. ఈడున్నాడు చూడు, ఈడు కూడా ఏదే నాకు తెలుసు. కాదు సార్, నేను చెప్తానండి. ఇది నా భార్య, ఇది వీడి భార్య. వీడికి ఆల్రెడీ వేరే వైపు ఉంటే ఆవిడ కొంచెం బాధపడుతుంది. వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కదా. ఆవిడ కంప్లీట్ ఇచ్చింది. ఇదమ్మా నువ్వు చెప్పు. నువ్వు చెప్పమ్మా. చూసారా ఎలా ఎక్కెక్కి ఏడుస్తుందో? ఇట్రా. ఉండని అమ్మ కొద్దిసేపు ఉండి. పాపం అబ్బం శుభం తెలియని పిల్ల. రండి, నేను తీసుకుంటాను కానీ పట్టుకుంటాను కదా. అబ్బో సార్ మనకు ఇవన్నీ ఎందుకు సార్? ఎంక్వైరీ చేద్దాం పట్టండి ఎవరు ఏంటి అనేది. ఎంక్వైరీ కాదు సార్, ఆవిడ బాధ తెలిస్తే మీరు అంత ఫీల్ అవ్వరు. వెళ్తే ఆవిడ అడగడం కొంచెం. ఆవిడ శాంతి ఎప్పుడు వెళ్ళినా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అదేంటి ఈ రోజు 2 hours అయినా ఇంకా రాలే? పెద్ద బరం అయి ఉంటది, పెద్ద బరం అయి ఉంటది. ఎవరు కావాలమ్మా? శాంతి. శాంతి ఎవరు? ఇదా శాంతి? ఆ. మీరు శాంతి ఒక్కతే అన్నావు, దీన్ని కూడా పిలిచావా? నన్ను పిలవడం ఏంటి, దాన్ని పిలవడం ఏంటి? నువ్వు బతికే ఉన్నావా? ఏమైంది? అయ్యో అక్కయ్య, నీ గురించే పాపం టెన్షన్. ఏమైంది అసలు? నేను చూడకూడదు చూసినా తినకూడదు తిన్నా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతానండి. ఈయన ఉన్నాడు కదా, నన్ను ఇలా ఎత్తి గిరగిర తిరిగి సోఫా మీద టపీమని పడేశాడు. నేను అన్కాన్షియస్ వెళ్ళిపోయాను. గిరగిర ఎత్తి తిప్పి పడేసావా? ఏం చేయలేదండి. నన్ను ఎప్పుడన్నా ఎత్తావా? అందమైన పిల్ల ఉండగా నీకు ఇది కావాల్సి వచ్చిందా? అసలు ఏం చేయలేదండి. నాకన్నది ఎక్కువైందా? అసలు ఏం చేయలేదు. ఏం చేయాలా నిన్ను? పిల్లని నేను నిన్ను చేస్తాడు. సార్ ఇవిడ ఎవరు అనుకున్నారు? అరే నోరు మీరా. నువ్వు దొరబాబు పిల్లని కాదా? లేదండి. మరి పిల్లమన్నా? అదిగో వస్తుంది అది. నువ్వు చెప్పమ్మా, నీ భర్త ఎవరు ఇక్కడ? నా భర్త ఆయననే. మరి ఇది అది నాకేం తెలుసు? ఈయన భార్య. ఈడు నా మొగుడు, ఈడు నీ మొగుడు అయితే ఇది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావే? చెప్పే, ఎక్కడి నుంచి
పంచావు ఎరా నేను ఊరెళ్తున్నానని తెలిసి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నా జీవితం నాశనం చేద్దామని చూస్తారా నేనే దొరికారా మీకు కానిస్టేబుల్ వీళ్ళందరినీ లోపలే 1 2 3 ఎంత డిప్రెషన్ ఉన్నా ముగ్గురు తెచ్చుకుంటారా మీరు ఎవరు ముగ్గురు తెచ్చుకునేది నేను ఇక్కడే ఉన్నానా నేను ఇక్కడే ఉన్నాను కదా నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు స్కిట్ బాగుంది కానీ సూపర్ గా ఉంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఇక్కడ ఒకే మాట రాశాను, ఎంటర్టైనర్ అంతే. అండ్ మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఫెంటాస్టిక్ గా ఉంది, కాన్సెప్ట్ కొత్తది ఉంది అండ్ అందరూ అంత బాగా పర్ఫార్మ్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈ లైన్ సార్ ఇచ్చానండి. కృష్ణ భగవాన్ గారు మీరే కదా లైన్ ఇచ్చారు. నేనేదో లైన్ ఇచ్చాను, ఒకవేళ ఇలా జరిగితే చాలా ఇబ్బంది కదా అని ఒక థాట్. చాలా బాగా చేశారు ఆటో రామప్రసాద్ గారు. ఎక్కెక్కి ఏడుస్తుందండి, నీ మీదకి ఎక్కి ఏడుస్తుందండి ఇలాంటి. నేనే చెప్పాను అంటున్నారు కానీ ఇన్వాల్వ్ అయిపోయాం మేము ఆ కామెడీలో. బాగుంది, చాలా బాగా చేశారు. జడ్జెస్ మరి స్కోర్స్ కి వద్దాము. జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20.